హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. మరి మనం రామాయణం గురించి వీడియోలు పెట్టుకుంటూ ఉన్నాం, శ్రవణం చేస్తూ ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా స్కిప్ చేయకుండా వినండి. పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. పురాణాలను నేర్చుకున్నట్టుగా ఉంటుంది. ఇతిహాసాలు మనకు తప్పకుండా రావాలండి. ఇంతకుముందు వీడియోలో మరి విశ్వామిత్రునితో రామలక్ష్మణులు వస్తూ ఉంటే మరి అక్కడ తాటకిని వధించమని విశ్వామిత్రుడు చెప్తాడు. పితృవాక్య పరిపాలకుడు కాబట్టి గురువు ఆజ్ఞను శిరోధార్యమని తాటకిని వధించాడు రాముడు. మరి ఆ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. తాటకి వధ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుడు కలిసి అక్కడనే సిద్ధాశ్రమం అనే ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ముగ్గురు కూడా అదే అతని యజ్ఞభూమి. ఆ సిద్ధాశ్రమం సమీపంలోనే యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞ దీక్షను మీరు స్వీకరించండి అని ప్రార్థించి మన్నించాడు మహర్షి. ప్రార్థించారు రామలక్ష్మణులు కూడా. ఇక యజ్ఞ దీక్ష స్వీకరించండి, మీకు ఎలాంటి ఆటంకం లేకుండా మేము ఉంటాము, యజ్ఞ దీక్షను వెంటనే ప్రారంభించండి అని చెప్పారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. ఇక విశ్వామిత్రుడు యజ్ఞ దీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. అక్కడికి వచ్చినటువంటి మునులు మహర్షులందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి ఆటంకం రాకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్పారు. 5 రోజులైంది. యజ్ఞం చక్కగా కొనసాగుతూ ఉంది. కంటి మీద కొనుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతూ ఉన్నారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. మరి అంటే ఒక పని మనం తీసుకున్నాము అంటే, మన భుజాల మీద కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము అంటే కర్తవ్యాన్ని నెరవేర్చడంలో మరి చాలా నిష్ఠతో ఉండాలి. ఈ రామలక్ష్మణులు ఈ యజ్ఞాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో ఇది కనుక మనకు విషయం అర్థం చేసుకుంటే మనం కూడా చేసేటువంటి ప్రతి పనిలో కూడా చాలా నిష్ఠగా ఉంటాము. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి. అది రాక్షసుల రాకకు సూచన. నిప్పురవ్వలు, జ్వాలలు, అగ్ని జ్వాలలు పైకి వస్తూ ఉన్నాయి ఆ యజ్ఞకుండం నుండి. మరి అది దేనికి సూచన అంటే రాక్షసులు ఈ సమీపానికి వస్తున్నారు అనే సూచన. మారీచ, సుబాహులు వీళ్ళిద్దరూ కూడా తాటకి కుమారులు అనుచరులతో వచ్చారు యజ్ఞవేదిక దగ్గరికి. అక్కడి పరిసరాలు, యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు శీతేషు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం, యోజనము అంటే 18 కిలోమీటర్లు, 12 మైళ్ళు 18 కిలోమీటర్లు అంటే 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు మారీచుడు. ఒక మానవాస్త్రాన్ని ప్రయోగించడంతో, రాముడు ప్రయోగించడంతో మారీచుడు 100 యోజనాల దూరంలో పడిపోయాడు. ఒక సముద్రంలో పడిపోవడం జరిగింది. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మారీచుడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు రాముడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు మాత్రం సంతోషించడు. అంటే కార్యం నిర్విఘ్నంగా కొనసాగినందుకు రామలక్ష్మణుల సహాయం ఎంతగానో ఉపయోగపడింది అని గురువుగారు ఎంతగానో సంతోషపడ్డాడు. మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. గురువుగారు, మేము ఇంకా ఏం చేయాలో మాకు విన్నవించండి అని అడగడంతో విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. మనం అక్కడికి వెళ్దాం. అక్కడ అద్భుతమైన ఒక మహాధనుస్సు ఉంది, నీవు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతూ ఉన్నారు.
మరి మిథిలా నగరంలో జనక మహారాజు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞం దగ్గరికి మనం వెళ్దాం అనేసి చెప్పగానే వెంటనే గురువుగారిని అనుసరిస్తూ శిష్యులు కూడా, ఈ రామలక్ష్మణులు కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు. అడవులతో పాటు మాటలు కొనసాగుతున్నాయి. దారిలో పోతూ పోతూ ఇక గురువుగారితో మాట్లాడుతూ ఉన్నారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. రాముని కోరిక మేరకు తమ వంశ పూర్వోత్తరాలు వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి శోనా నది తీరంలో విశ్రమించారు ముగ్గురు కూడా. మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించారు. స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. మరి ఈ గంగా నది విషయాలు ఏంటి అండి గురువుగారు, తెలుసుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే గురువుగారు చెప్పడానికి ప్రారంభించాడు. విశ్వామిత్రుడు జిజ్ఞాసులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు. ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? అంతే అండి. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. ప్రతి విషయం క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్లు చెప్పే గురువుగారు రెడీగా ఉన్నారు. ఇక్కడ జ్ఞాన సంపద అపారమైనది. ముగ్గురి మధ్యలో కూడా అపారమైనటువంటి జ్ఞాన సంపద ఉంది. మరి ఇక్కడ చూడండి, పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. మరి పాతాళంలో బూడిద కుప్పలుగా పడి ఉన్నారు ఎవరు? భగీరథుని పితరులు, సగరపుత్రులు. వాళ్ళకి మరి ఉత్తమగతులు పొందించడానికి అందుకు ఒకటే మార్గం ఉంది. సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం. మరి గంగా నదిని ఎక్కడైతే వీళ్ళ బూడిద కుప్పలు ఉన్నాయో అక్కడి నుండి గంగా నదిని ప్రవహింపచేస్తే వాళ్ళకి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని, మరి ఆకాశంలో ఉన్నటువంటి గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనైనా కాదు కదండి. అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఏమైనా పని నిర్వర్తించాలి అంటే మన మనసులో గట్టిగా నమ్మి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎలాంటి పెద్ద పనులైనా కూడా మనం నిర్విఘ్నంగా సాధింపగలుగుతాం. ఇక వెంటనే భగీరథుడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మను, శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు భగీరథుడు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు. మరి ఇక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ చేస్తున్నామండి. నెక్స్ట్ పార్ట్లో మిగతా విషయాలను చెప్పుకుందాం. మరి భగీరథుని వంశస్థుడైనటువంటి రాముడు గురించి ముందు ఇంకా కొన్ని విషయాలను వివరంగా మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.